నిజమైన ప్రేమ అంటే ఏంటి అనే దానికి ఒక ప్యూర్ డెఫినేషన్ గా ఆ, నిలిచే ఒక పాట ఏదైతే ఉందో అది సిరివెన్నెల సినిమాలో నుంచి మెరిసే తారలదే రూపం అని చెప్పేసి ఆ సాంగ్ అన్నమాట. సో బేసిక్ అంటే ఏంటంటే హీరోకి కళ్ళు కనపడవు. తనను తను ఒక అమ్మాయిని ఆ, ఇష్టపడతాడు, ప్రేమిస్తాడు, ఆరాధిస్తాడు. సో తన ప్రేమ ఎంత స్వచ్ఛమైంది అని చెప్పి చెప్పడానికి ఈ పాట ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. అంటే ఆమె గురించి, ఆమె గతం గురించి ఏమి తెలియదు, ఆమె ఎవరో తెలియదు, ఎలా ఉంటుందో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, అసలు ఏమి తెలియదు. కానీ ఆమె చేసిన పని తనకి ఉపయోగపడింది. తన క్యారెక్టర్ అందులోంచి బయటపడింది. అంటే జస్ట్ ఒక క్యారెక్టర్ గురించి మాత్రమే తెలుసుకొని దానిలోంచి తను ప్రేమిస్తాడనమాట. అంటే రూపం కంటే హృదయం గొప్పది అని చెప్పి చెప్పడానికి ఎగ్జాంపుల్ గా అది చెప్పబడుతుంది. సో ఇందులో ఉన్న లైన్స్ తీసుకుంటే ఆమె అడుగుతది, సో నువ్వు నన్ను ప్రేమిస్తాను అంటున్నావు కదా, అసలు నా రూపం ఎలా ఉంటుందో నీకు తెలియదు కదా, తెలియకుండా ఎలా ప్రేమిస్తావు అని చెప్పేసి అడిగితే ఆయన లైన్స్ ఎలా ఉంటాయంటే, మెరిసే తారల రూపం, విరిసే పువ్వుల రూపం, అది నా కంటికి శూన్యం. ఆయన అంధుడు, కనిపించదు ఆయన ఏమి. మనసున కొలువై మమతల నిలువై వెలసిన దేవిది ఏ రూపం, నా కన్నులు చూడని రూపం, గుడిలో దేవత ప్రతిరూపం నీ రూపం. అంటే నా కళ్ళు ఏవి చూడలేవు. ఆ సో ఐ మీన్ విరిసే తారల్ని, విరిసే పువ్వుల్ని దేన్ని చూడలేవు, గుడిలో దేవతను కూడా నేను చూడలేను. నిన్ను నేను ఒక దేవత లాగా, అంటే వీటన్నిటిని నేను చూడకుండానే ఆరాధిస్తున్నాను కదా, సో అదే విధంగా నిన్ను కూడా నేను అలాగే ఆరాధిస్తానని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. సరే, దానికి ఆమెకి ఏం సమాధానం ఉండదు. దానికి ఆమె ఏం చెప్పాలనేసి, సరే కనీసం నా గుణగణాలనైనా కూడా నువ్వు తెలుసుకోవాలి కదా అని చెప్పేసి అడుగుతుంది. అంటే ఎవరి రాకతో గలమున పాటల ఏరువాక సాగేనో ఆ వసంత మాసపు కులగోత్రాలకై ఎలకోయిల అడిగేనా, ఎవరి పిలుపుతో పులకరించి పురివిప్పి తనువు ఊగేనో ఆ తొలకరి మేఘపు గుణగణాలకై నెమలి వెతుకులాడేనా. సో కోయిల వసంతకాలం వస్తానే కోయిల పాట పాడుతుంది, వర్షం వచ్చేటప్పుడు నెమలి పురివిప్పి ఆడుతుంది. సో సో ఆ రిలేషన్షిప్ అనేది ఎవరు క్రియేట్ చేసింది, కొత్తగా క్రియేట్ చేసింది కాదనమాట. సో అది అది ఆటోమేటిక్ గా జరిగిపోతుంది, అది ప్రకృతి. సో నీ పైన నా కలిగిన ప్రేమ ఏదైతే ఉందో అది కూడా ఒక ప్రకృతి లాంటిదే. సో దానికి కారణాలు అవసరం లేదు, దానికి గుణగణాలు అవసరం లేదు, నువ్వు ఎవరు ఏంటనే విషయం నాకు తెలియాల్సిన అవసరం లేదు అని చెప్పి చెప్తాడనమాట. ఈ సినిమా ద్వారానే, ఇది ఆయన ఫస్ట్ సినిమా, ఈ సినిమా ద్వారానే ఆయనకి ఆ నేమ్ కూడా వచ్చింది, సిరివెన్నెల. ఆయన పేరుకి సీతారామ శాస్త్రి అనే ఆయన పేరుకి సిరివెన్నెల కూడా జాయిన్ అయ్యి ఆమె అడుగుతుంది, సో కనీసం నా పుట్టు పూర్వోత్తరాలైనా కూడా నువ్వు తెలుసుకోవాలి కదా అని చెప్పేసి, నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడ పుట్టాను ఏంటి అంటే, ప్రాణం పుట్టుక ప్రాణికి తెలియాలా, గానం పుట్టుక గాత్రం చూడాలా, వెదురును మురళిగా మలచి ఈ వెదురును మురళిగా మలచి నాలో జీవన నాదం పలికిన నీవే, నా ప్రాణస్పందన నీకే నా హృదయ నివేదన. అంటే ఇంకా చెప్పడానికి ఏం లేదు. ఆ అసలు ఒక ప్రాణం అనేది పుట్టడానికి ఆ ప్రాణికి తెలిసి ఏం పుట్టదు, తెలియకుండానే పుడుతుంది ప్రాణము. అదే విధంగా గానం కూడా, ఆ ఒక పాట పాడాలంటే, ఒక పాట పుట్టింది అంటే అది ఎవరి గాత్రం, నేను పలానా వాడి గాత్రంలోంచి నేను పుట్టాలి అని చెప్పేసి డిసైడ్ అవ్వలేదు కదా. సో ఇలాంటి వాటన్నిటికీ పుట్టుక అనేది వాళ్ళకి తెలియదు, కానీ అది పుట్టిన తర్వాత అది ఆ చరిత్ర సృష్టిస్తుంది, ఏదైనా జరగచ్చు. సో అదే విధంగా ఒక ప్రేమ నాలో ఈ విధంగా ఒక మనిషి ప్రాణం ఎలా పుట్టిందో, ఒక గానం ఎలా పుట్టిందో, ఇదే విధంగా నాలోని ప్రేమ కూడా పుట్టింది. సో దానికి పుట్టుపూర్వోత్తరాలు అవసరం లేదు అని చెప్పి చెప్తున్నాడు అనమాట. సో ఒక నిజమైన ప్రేమకి, ఆ ఒక ప్యూర్ లవ్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ గా, ఎప్పటికీ నిలిచిపోయే పాటగా ఈ పాట నిలుస్తుంది అనమాట. ఈ పాట రాసిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. ఆ ఆయన మనలో ఎప్పటికీ అలా నిలిచిపోతాడు. సో ఈ సినిమాలో ఉన్న ఆ, అన్ని పాటలు ఆ, ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయే పాటలు అనమాట. సో ఈ సినిమా ద్వారానే మనకందరికీ తెలుసు, ఈ సినిమా ద్వారానే, ఇది ఆయన ఫస్ట్ సినిమా, ఈ సినిమా ద్వారానే ఆయనకి ఆ నేమ్ కూడా వచ్చింది, సిరివెన్నెల. ఆయన పేరుకి సీతారామ శాస్త్రి అనే ఆయన పేరుకి సిరివెన్నెల కూడా జాయిన్ అయ్యి సిరివెన్నెల సీతారామ శాస్త్రి అని చెప్పేసి మనం హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. లైక్ అంటే ఒక పాటలో మనం నార్మల్గా ఒక పాట విని ఆనందించి ఒక టైం పాస్ కి మాత్రం మనం పాట వింటాం నార్మల్ గా, కానీ ఒక పాట ద్వారా మనము ఒక క్యారెక్టర్ ని కూడా బిల్డ్ చేసుకోవచ్చు అని చెప్పదగ్గ పాటలు ఎలా ఉంటాయి, ఇలాంటి పాటలు రాయగలిగిన వాళ్ళల్లో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఎప్పుడు నెంబర్ 1 లో ఉంటారన్నమాట. అంటే
జస్ట్ నువ్వు ఎటువంటి పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు, ఏ బడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. జస్ట్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి పాటలు విను, పాటలు చదువు. సో చదివితే నీకు ఎక్కడ లేని నాలెడ్జ్ వస్తుంది, మనిషి ఎలా బ్రతకాలో తెలుస్తుంది, ఒక మార్గం చూపించబడతాయి అనమాట ఆయన పాటలు. సో ఇలాంటి ఒక గొప్ప రచయిత, ఒక తెలుగు రచయిత మనకి దొరికినందుకు మనందరం చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. జోహార్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు.